హాయ్ అండి. ఈరోజు మనం తిండి పోటీ పెట్టుకుంటున్నాము. ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే రైస్, సాంబార్, అలానే బజ్జీలు అనమాట. ఇక్కడ దొండకాయ కూర కూడా ఉంది. ఏంటంటే ఛాలెంజ్ ఫుడ్ అలానే బజ్జీలు అయిపోవాలండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? మమ్మీ నాకు ఎక్కువ పెట్టినట్టుందే. ఫ్రెండ్స్ 2 కప్పులు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. కూతురు అంటే పెట్టే కాదు ఫ్రెండ్స్. రెడీ రెడీ. 1 కలిపేసా 2 3. అన్నం చాలా ఎక్కువ ఉంది. ఏం లేదు, నాకు ఎక్కువ పెట్టారు. దొండకాయ కూర మా అమ్మ బాగా చేసింది. బంగాళదుంప బజ్జీ. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగుంటుంది. మిరపకాయ బజ్జీలు అలా కట్ చేసి ఉల్లిపాయలు వేసేసి నిమ్మకాయ పిండుకుంటున్నా అంటే సూపర్. నువ్వు తిన్నట్టు నువ్వు తింటున్నావా? సాంబార్ చూసారా, మా అమ్మ సోరకాయ, క్యారెట్, బంగాళదుంప, బెండకాయ అన్నీ వేసేసింది దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎక్కువ పెట్టిస్తాను, తక్కువ పెట్టుకుంది. లేదు, చూసారు మీరే. ఫస్ట్ మా అమ్మాయి కాదు, కప్పు సేమ్ కప్ అని. వాంబజ్ బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా చారులో, పప్పుచారులో కొంచెం నీళ్ళు పోసుకొని తినద్దు, అన్ని ముక్కలు వేసుకొని తినండి.
రైస్ అయిపోవచ్చు. అన్నం తినేటప్పుడు వాటర్ ఎక్కువ తాగకూడదు. రైస్ అయిపోవచ్చు. అన్నం తినేటప్పుడు వాటర్ ఎక్కువ తాగకూడదు. బాగా వచ్చింది. అల్పాకున్నాడు. క్యారెట్ ముక్కలు నాకు ఫేవరెట్. ఇలా వేడి వేడి అన్నంలో సాంబార్ సూపర్. చాలా బాగుంది. మా ఆయనకి మా అమ్మ చేసే సాంబారు బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి. బంగాళదుంప బజ్జీ. చాలా బాగుంది ఫ్రెండ్స్. వామ్ బజ్జీలు చాలా మంచివి, మంచిగా అరగడానికి హెల్ప్ చేస్తాయి. మీరు బజ్జీలు చేసుకున్నప్పుడు 2 వామ్ బజ్జీలు కూడా చేసుకోండి. వామ్ బజ్జీలు అంటే ఏంటో చెప్పు, ఎందుకు చేస్తారో. వామాకు. వామాకుతో బజ్జీలు వేసుకోవాలి. మా ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్ చెట్టు. ఈసారి మీకు ఎప్పుడు మా కావాలో ఇంట్లో ఉన్న అప్పుడు. చెట్లన్నీ వీడియో తీసి పెడతాను. మిరపకాయ బజ్జీ సూపర్ అండి. అమ్మది అయిపోతుంది. తిను. తనకి తక్కువ వచ్చింది ఫ్రెండ్స్, నాకు ఎక్కువ వచ్చింది. లేదు ఫ్రెండ్స్,
ఇద్దరు సమానంగా కప్పుల్లో తీసుకున్నాం కదా, మీరే చూసారు. అయిపోయింది ఫ్రెండ్స్. తనది కూడా ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది అమ్మది. కాకపోతే కొద్దిగా రైస్ బజ్జీలు ఉండిపోయాయి అంతే. కొంచెం పప్పుచారు అంటే నాకు ఎక్కువగా గొంతు పట్టేస్తుంది ఫ్రెండ్స్, అందుకని. ఊడిపోయిన వాళ్ళకు కూడా ఇంత టైం ఇస్తామా? త్వరగా తినాలి కదా. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. రైస్ విత్ పప్పుచారు అలానే బజ్జీలు చాలా బాగున్నాయి. ఎప్పుడు బిర్యానీలు అలా కాకుండా ఇలా మంచిగా ఇంటి ఫుడ్ తింటే Home చాలా food. బాగుంటుంది. హోమ్ ఫుడ్. వామాక్ బజ్జీ ఉంది కదా, చాలా బాగుంది. అది మన రెసిపీ కూడా మనం ఈ ఛానల్లో పెడుతున్నాను, మీరు తప్పకుండా చూడండి. వామ్ బజ్జీ అలానే బంగాళదుంప బజ్జీ, మిరపకాయ బజ్జీ రెసిపీ వీడియో రాబోతుంది. తప్పకుండా చూసి మీరు ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, జస్ట్లో మిస్ అయ్యాను ఫ్రెండ్స్. మా అమ్మాయి గెలిచింది ఫ్రెండ్. నెక్స్ట్ టైం బెటర్ లక్. సరే అండి, Okay, friends. ఉంటాము. Bye. బాయ్.